సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు క్షేమములు కలుగునుగాక. ఈ లోకంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. కొన్ని పనులు మన శరీరంతో చేస్తే మరికొన్ని పనులు మనసుతో చేస్తూ ఉంటాము. మనసు చేసే పని ఆలోచించడమే. ఆలోచనలకి తీరిక విరామం అంటూ ఉండదు. శరీరం చేసే పనులకి కాస్త విరామం ఇస్తామేమో అలసట తీర్చుకోవడానికి. కానీ మనసు మాత్రం నిరంతరాయంగా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. శారీరక శ్రమకు విశ్రాంతి లభిస్తుంది, కానీ మానసికమైన శ్రమకు కానీ, ఒకవేళ ఏదైనా ఒత్తిడి మనలో ఉంటే ఆ ఒత్తిడికి కానీ విశ్రాంతి అనేది ఉండదు. మన శక్తికి మించిన కష్టమైన పనుల విషయంలో మన మనసు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. చాలామంది తమ జీవితం చాలా భారంగా మోస్తున్నట్టుగా ఉన్నారు ఈ లోకంలో. అయినా అలానే తమ జీవితాలను భారంగా నడిపిస్తూ ఉంటారు, చేసేదేమీ లేక. మనుషులెవరూ మన భారాలని తీసివేయలేరు. మన శ్రమలలో మనకు తోడుగా వస్తారేమో తప్ప మన శ్రమలను వారు అనుభవించలేరు. మన భారం మనదే, మన శ్రమలు మనవే. ఒకవేళ ఏదైనా వ్యాధి రోగాలతో ఉంటే దాని తాలూకా బాధ కూడా మనమే అనుభవిస్తాం తప్ప ఎవరో వచ్చి మనకు సహాయం చేయలేరు. కేవలం దేవుడు మాత్రమే తీసివేయగల భారాలు కొన్ని ఉంటాయి. దేవుడు మాత్రమే బాగు చేయగలిగిన రోగాలు కొన్ని ఉంటాయి. ఈ లోకంలో ఎంతమంది వైద్యులున్నా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా కొన్ని భయంకరమైనటువంటి రోగాలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము ఈ కాలంలో కూడా. ప్రభువైన యేసుక్రీస్తు అయితే మన కొరకు మానవ రూపిగా వచ్చినప్పుడు అనేకుల్ని బాగు చేశాడు. నానావిధ రోగములతో పీడింపబడుతున్న వారిని ప్రజలు ఆయన ఎద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వారిని చూచి వారిపై కనికరపడి వారందరినీ ముట్టి బాగు చేశాడని సువార్తల్లో మనం చదువుతాము. అయితే మన భారాన్ని మనం తొలగించుకోవాలి అంటే మనకు ఒక మార్గం ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని యేసు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. కానీ ఆ పిలుపును మనం హృదయపూర్వకంగా నమ్మకపోవడం వల్ల మన భారాలను మనమే మోస్తూ ఉన్నాము. మన అనుమతి లేకుండా దేవుడు మనకి ఎలాంటి సహాయం చేయలేడు. స్వచ్ఛందంగా మన మీద దేవునికి మనం ఎప్పుడైతే అధికారం ఇస్తామో ప్రభు అప్పుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. లేదంటే మనం ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎంత భారం మోస్తున్నా మనుషులెవరూ మనకు సహాయం చేయరు సరికదా. దేవుడు కూడా మనం అడగనందువల్ల ఏమీ చేయలేడు. కాబట్టి దేవుని దగ్గరకు వెళ్లకుండా మన కష్టాలు పడుతూ దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని మనం ఎంతగా తిట్టుకున్నా ఉపయోగం ఏది ఉండదు. అయితే మనల్ని ఆయన వైపుకు తిప్పుకోవడానికి ఆయన చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటాడు. దేవుణ్ణి నమ్మకుండా తన స్వశక్తిని ఆధారం చేసుకునే వాళ్ళు ఎంత చెప్పినా వినరు. అందుకే మోయలేని భారాన్ని మోస్తూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఉంటారు. దేవుని మాట విని ఆయన దగ్గరకు వెళ్తే మనం మోసే భారాన్ని ఆయన తన భుజం మీద వేసుకుంటాడనేది సత్యం. అప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది. అంటే మన జీవితము చాలా సున్నితంగా, సునాయాసంగా ముందుకు సాగుతుంది. శ్రమలు రావని కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా దేవుడు చూసుకుంటాడన్న ధైర్యం మనకుంటుంది. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి అన్న ఆలోచన మనకుంటుంది. ఇంకా ఎందుకు భయము? ఆ భారమంతా దేవుడి మీద వేసేస్తాం కదా, దేవుడే చూసుకుంటాడు అని గొప్ప నిబ్బరం మనలో కలుగుతుంది. అయితే వాళ్ళు అనుకున్న పని జరిగితే దేవునికి స్తోత్రం చెప్పే స్థితి, జరగకపోతే దేవుని చిత్తం కాదేమోలే అనుకునే స్థితి తప్ప దాని గురించి చింతించడం, దిగులు పడడం లాంటివి ఇక ఉండవు. దేవుణ్ణి నమ్మితే, దేవుని మీద ఆధారపడి జీవించే వారికి దొరికేటువంటి విశ్రాంతి ఇదే. కీర్తనల గ్రంథం 55:22లో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడని వ్రాయబడి ఉన్నది. ఒకవేళ అనేకమైన పనులను బట్టి నీ జీవితము నీకు భారంగా అనిపిస్తుందా? విశ్రాంతి దయచేయగల యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆయన నీ భారాన్ని తొలగిస్తాడని నమ్ముతున్నావా? నిన్ను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేవుడు ఆయన. దేవుని దగ్గరకు వెళ్ళి నీ భారాన్ని తొలగించుకోవడానికి సిద్ధమా? నేనైతే దేవుని సన్నిధిలో నా భారమంతా ఆయన మీద వేయడానికి ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయనే పిలుస్తున్నాడు కదా.
ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని మనం ఆయన యొద్దకు వెళ్తే ఆయన విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. అంత గొప్ప దేవుడు మనకు విశ్రాంతిని ఇస్తానని పిలుస్తుండగా ఆయన మాట ఆలకిద్దామా? మనల్ని, మన జీవితాల్ని దేవునికి సమర్పించుకుందామా? మన భారమంతా కూడా దేవుని మీద వేయడానికి సిద్ధపడి ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా జీవితాన్ని భారముతో నడిపించు కనుక విశ్రాంతి దయచేయగల నీ యొద్దకు వచ్చుటకు మాకు కృపను అనుగ్రహించండి. మా భారం మోసే దేవుడవు, మా సమస్యలు తీసే దేవుడవు, మా శ్రమలలో మాకు ఓదార్పునిచ్చి విడుదలనిచ్చే గొప్ప దేవుడు అని నమ్ముచు విశ్వసిస్తూ ఈ కొద్ది విన్నపములు ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.